మేడం ఏమైంది మేడం? ఏం ఆలోచిస్తున్నారు? ఇల్లు చాలా పెద్దగా ఉంది. రెంట్ గురించే కొంచెం భయంగా ఉంది. ఎమర్జెన్సీ అని వచ్చేసాం. మీరు చెప్పారు కదా అని రెంట్ కూడా ఎంత అని అడగలేదు. రెంట్ గురించి భయం లేదు. ఓనర్సు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి ఇల్లు చూసుకోవడానికి నామకే వాస్తి టెనెంట్స్ కావాలి అంతే. ఈ ఇంటిని నీట్గా చూసుకుంటే చాలని చెప్పారు. రెంట్ కూడా వాళ్ళకి అక్కర్లేదు. మీరు దాని గురించి వరీ అవ్వకండి. ఇల్లు అన్నిటికీ అనుకూలంగానే ఉంది. భవానీ స్కూల్కి దగ్గరగానే ఉంటుంది. భవానీ, నీకు ఈ ఇల్లు నచ్చిందా? చాలా బాగా నచ్చిందమ్మా. ఈ పరవన్నం కూడా చాలా నచ్చింది. ఇంకొక కప్పు పెడితే ఇంకా బాగుంటుంది. అక్కడుంది కదా, నీకెంత కావాలో అంత తిను, సరేనా? థ్యాంక్స్ అమ్మా. ఎందుకు? ఎందుకు పెట్టాలనిపించింది, పెట్టాను. సార్, మీరేమీ మాట్లాడడం లేదు. ఏమైంది సార్? ఏం లేదు రామ్ కుమార్ గారు. ఎలాంటి పరిస్థితుల నుంచి ఎలాంటి పరిస్థితికి వచ్చాం. ఆఖరికి ఒక అద్దె ఇంటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీనంతటికీ కారణం నేనే అని గిల్టీగా అనిపిస్తుంది. అర్జున్, ఇంకా నువ్వు ఇలాగే మాట్లాడితే నేను నీతో అస్సలు మాట్లాడను. అలా కాదు శివగామి, నిన్నిలా బాధ పెట్టాల్సి వస్తుందనేదే నా బాధ. అర్జున్, ప్లీజ్ లీవ్ ఇట్. ఇల్లు సర్దుకోవాల్సిన పనుంది. మన వర్కింగ్ ఏరియా ఏంటి, భవానీ స్టడీ ఏరియా ఏంటి, ఇవన్నీ ఫిక్స్ చేయాలి. స్టడీ ప్లేస్ లేకపోయినా పర్వాలేదమ్మా. హోంవర్క్ ఎగ్గొడదామనా? అలా ఏం లేదు. రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్తున్నావు. ఎలా అమ్మా? ఒక్క నిమిషం. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఉండు, వస్తుంది. రామ్ కుమార్ గారు, ఈ డబ్బులు కొంచెం భవానీ వాళ్ళ స్కూల్లో కట్టేయండి. బ్యాలెన్స్ నెక్స్ట్ వీక్లో ఇచ్చేస్తానని చెప్పండి. అలాగే మేడం. మొత్తం ఒకేసారి కట్టొచ్చు కదమ్మా. కట్టిన తర్వాత వెళ్తానులే స్కూల్కి, పర్వాలేదు. అంకుల్, ఆ అమౌంట్ ఇచ్చేసేయండి. నీ తెలివితేటలు ఇక్కడ చూపించకు, సరేనా? నువ్వు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి, అర్థమైందా? సరేలే, ఏం చేస్తాను. మీరు ఇంతగా ఇన్సిస్ట్ చేస్తుంటే మీ సంతోషం కోసం కూతురిగా నేను ఈ పని చేయలేనా? అర్జున్, మనం కొంచెం ఇల్లు సర్దాలి. కొంచెం హెల్ప్ చేస్తావా? నువ్వు కూర్చో, నేను చేస్తాగా ఆ పని. కలిసి చేద్దాం అర్జున్. నన్ను కూడా హెల్ప్ చేయమంటారా? మీరు స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టేయండి, లేదంటే భవానీ అలుసుగా తీసుకుంటుంది. సరే మేడం, వెళ్ళొస్తాను సార్. సరే పద, ఇల్లు సర్దుదాం. ఎలా 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 జరిగింది ఇది? ఏం జరిగింది బాయ్? ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లమే. నీకసలు సిన్సియర్గా సీరియస్గా పనిచేయడం తెలుసా గుణ? నేనేం పని చేయలేదు. అసలు ఏమైంది? ఆ శివగామి జాబ్లో జాయిన్ అయింది. అవునా? నువ్వు నాకు చెప్పాల్సిన విషయాన్ని నేనే నీకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది నేనే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సారీ బాయ్.
ఎందుకు ఈ సారీలు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు తెలుసుకోలేదు? నాకు ముందే ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? నేను 2 రోజులుగా సిటీలో లేను బాయ్. కనీసం నాతో చెప్పలేదు కదా. మన వెంచర్ పని మీదే వెళ్ళాను బాయ్. ఆల్మోస్ట్ నువ్వే చూస్తున్నావు కదా, వెంచర్కి సంబంధించిన అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి. వచ్చిన అమౌంట్తోనే కదా కొత్త ల్యాండ్ కొనాలనుకున్నాం కదా, ఆ పనులే చూస్తున్నాను. ఇప్పుడు అసలే ల్యాండ్ కొనతో. ఆ డబ్బులు అలాగే ఉండనివ్వు. వాటి అవసరం ఉంది మనకి. నీ ప్లాన్ ఏంటి బాయ్? చెప్తా. ఇంతకీ ఆ శివగామికి జాబ్ ఇచ్చిందెవరు? అది నువ్వు తెలుసుకోవాలి. అసలు ఆ కంపెనీ ఎవరిది? ఆ కంపెనీలో శివగామి పాత్ర ఏంటి? శివగామికి అర్జున్కి ఎందుకు ఇద్దరికి జాబ్ ఇచ్చారో కనుక్కో. అంటే ఒకే కంపెనీలో అర్జున్ శివగామి ఇద్దరు జాయిన్ అయ్యారా? అవును, అదే కదా సమస్య. నందిని కాల్ చేసి చెప్పే వరకు నాకు అసలేమీ తెలీదు. నందిని వివరాలు కనుక్కుంటే సరిపోతుందిగా. ఎక్కడ ఛాన్సే లేదు. తొందరపాటుతో ఆ నందిని శివగామి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేసింది. ఏదైతేనే శివగామి గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకో. నందిని దగ్గర నుంచి వచ్చే అవకాశం పోయింది. ఇక నువ్వే ఆ పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వీలైతే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ మనకి అనుకూలంగా ఎవరైనా ఉన్నారేమో చూడు. అసలు శివగామందులో పనిచేయడానికి ఏవైనా అడ్డంకులు సృష్టించగలమేమో చూడు. సరే బాయ్, నేను ఫాలో అవుతాను. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. సరే. ఇంకో విషయం, శిశిర 2 సార్లు శివగామిని కలవడానికి వెళ్ళిందట. ఇది ఎటు దారి తీస్తుందో ఏమోనని ఆందోళనగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ కట్ చేయాలి. నువ్వు వదినతో మాట్లాడు బాయ్. మాట్లాడాలి. మాట్లాడి చూస్తా. సరే బాయ్, నేను కనుక్కుంటాను. హలో. హలో మేడం, మీరు ఇంకా ఆఫీస్కి రాలేదని ఫోన్ చేశాను. సారీ మేడం, ఈరోజు నేను రాలేను. సారీ అండి, మీకు ముందుగానే చెప్పాల్సింది, నేను మర్చిపోయాను. సారీ ఎందుకండి? నాకు భయం వేసింది. ఒకవేళ మీ నిర్ణయం ఏమైనా మార్చుకున్నారా అని, అందుకే కాల్ చేశాను. అదేం లేదు మేడం, అనుకోకుండా ఈరోజు మేము ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే రాలేకపోయాను. మీకు ముందే ఇన్ఫార్మ్ చేయాల్సింది. ఇట్స్ ఓకే మేడం. ఇప్పుడేమైనా ఆఫీస్కి వస్తారా? లేదు మేడం, ఈరోజు కొంచెం కష్టం. ఎందుకంటే ఈరోజే ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాం. సర్దుకోవాల్సినవి, క్లీన్ చేయాల్సినవి చాలా పనులున్నాయి. అవునా? కావాలంటే 2 రోజులు సెలవు తీసుకోండి. మీ పనులన్నీ ఫినిష్ చేసుకునే రండి. అయ్యో, అదేం లేదు మేడం, జస్ట్ 3-4 అవర్స్ వర్క్ అంతే. సరే మేడం, మీ ఇష్టం, మీ కంఫర్ట్. ఈరోజు ఇంట్లోనే కూర్చొని మేమనుకున్న ప్లాన్స్ అన్నీ రెడీ చేస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి. అయ్యో, అంత అర్జెంట్ ఏమీ లేదు కదండి. మీ పర్సనల్ లైఫ్ కూడా ముఖ్యమే కదా. పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బిజినెస్ లైఫ్ దెబ్బతింటుంది కదండి. నేను 24 అవర్స్ ఈ కంపెనీ కోసమే కష్టపడ్డాను. నేను పర్సనల్ స్పేస్ కూడా వదిలేశాను. అమెరికా వెళ్లే అవకాశం ఉన్నా కూడా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ నేను వర్క్ చేశాను. ఎంత ప్రయత్నించినా ఇందులో సక్సెస్ సాధించలేకపోయాను. ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయాను. ఇన్వెస్ట్ చేసే డబ్బే తప్ప వెనక్కి వచ్చే డబ్బు లేకుండా పోయింది.